నంద్యాల జిల్లాలో ముచ్చుమర్రి మండలానికి చెందిన బాలిక కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. మొదట నదిలో పడేశామని చెప్పిన నిందిత బాలురు ఆ తర్వాత పూడ్చిపెట్టామని చెప్పారు. ఇలా ఊహించని మలుపు తిరుగుతున్న ఈ కేసులో మరో ట్విస్ట్ ఎదురైంది. ముచ్చుమర్రి బాలిక కేసులో క్రైమ్ సినిమాని మించిన ట్విస్టు నెలకొంటున్నాయి. ముఖ్యంగా నేరం చేసిన పిల్లలను తల్లిదండ్రులు ఇక్కడ కూడా వెనకేసుకుని వస్తున్నారని బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు. అసలు నిందిత మైనర్ బాలురు 7వ తేదీ బాలికను కృష్ణానది సమీపంలోకి తెచ్చి అత్యాచారం చేసి ఆపై గొంతు నిలిమి చంపి మల్యాల కాలువలో పడవేసినట్లు తెలిపారు. గజ ఈతగాలతో అక్కడ వెతికించారు పోలీసులు. ఆ తర్వాత పంప్ హౌస్లో వేశామన్నారు. అయితే 5 రోజుల తర్వాత శుక్రవారం నాడు ముచ్చుమర్రి శ్మశాన వాటికలో పూడ్చిపెట్టామని, కొంతసేపు కేసీ కాలువలో పడివేశామని ఇలా పలు రకాలుగా పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. దీంతో శుక్రవారం నాడు పోలీసులు ముచ్చుమర్రి కొనిదెల పగిడాల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అంతేకాక ముచ్చుమర్రి ప్రాంతంలో శ్మశాన వాటిక వద్ద ఉన్న చెట్లను తొలగించి చూశారు. అయినా బాలిక మృతదేహం లభ్యం కాలేదు. దీన్ని బట్టి చూస్తే పోలీసులను వీరు తప్పుదోవ పట్టిస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు మైనర్ బాలురకు ఇన్ని తెలివితేటలు ఉంటాయా, వీరి వెనుక ఎవరైనా ఉన్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎన్ని రోజులు వెతికినా మృతదేహం లభ్యం కాదని నిందిత బాలుల్లోని ఒకరి తండ్రి బాలిక తల్లితో ఇంటికి వెళ్లి చెప్పినట్లు బాధితురాలు జిల్లా కలెక్టర్ ఎస్పీకి స్వయంగా తెలిపారు. దీంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఆదివారం నాడు అన్నం తిని 11 గంటలకు ఇంట్లోంచి బయటికి వెళ్ళిందని, ఆ రోజు నుంచి కనపడడం లేదని బాలిక తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆదివారం మరుసటి రోజు పోలీసులు చెప్తేనే ఈ దారుణం గురించి తెలిసిందని అన్నారు. 3 పిల్లలు అమ్మాయిని అత్యాచారం చేసి చంపేశారని పోలీసులు తెలిపారని అన్నారు. పిల్లలు కుటుంబానికి తమకు ఎలాంటి గొడవలు లేవని, అయితే దీని వెనుక బాలురు తల్లిదండ్రుల హస్తం కూడా ఉందని బాలిక తండ్రి అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రుల హస్తం లేకపోతే పిల్లలు అంత పకడ్బందీగా చేయలేరు కదా అని బాలిక తండ్రి అంటున్నారు. బాలుడి తండ్రి సవాల్ చేశాడు. 1 రోజుల్లోపు కాలువలో బాలిక మృతదేహం దొరికించుకోండి, దొరకదు అని పందెం కాసాడని అన్నారు. అమ్మాయిని కనిపెట్టండి చూద్దామని ఇంటికొచ్చి సవాల్ చేశాడని బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు. అతను ఎందుకు అలా అన్నాడో తమకు తెలియదని, అసలు వాళ్లకి మాకు గొడవలే లేవని అన్నారు. తమ బిడ్డ మృతదేహం వీలైనంత త్వరగా అప్పగిస్తే దహన సంస్కారాలు చేసుకుంటామని, త్వరగా వెతికి పట్టమని కోరారు. మైనర్లు కాబట్టి శిక్ష తగ్గించకూడదని, కఠినంగా శిక్షించాలని, తప్పు చేస్తే ఎవరైనా సరే తప్పే అని, చిన్న పిల్లలనైనా పెద్దవాళ్ళనైనా ఒకేలా శిక్షించాలని కోరారు. తమ బిడ్డ ఎలా అయితే శిక్ష అనుభవించిందో ఆ నిందితులు కూడా అలాంటి శిక్షనే అనుభవించాలని బాలిక తల్లిదండ్రులు కోరారు. వాళ్ళని ప్రశ్న సారోళ్ళు ఎక్కడ పెట్టినారా మేడం, సారోళ్ళు పెట్టినారు. మాకైతే ఇంతవరకు రెస్పాన్స్ అనుకుంటున్నాం మేడం. వాళ్ళ తండ్రులది కూడా అస్తం ఉంది. పిల్లలు అంతా పకడ్బందీగా చేయలేరు కదా అని అనుకుంటున్నాం మేడం. ఆడ వచ్చి సవాల్ చేసినాడు వాళ్ళ తండ్రి, కాలంలో దొరికించుకుంటే నెల వరకు దొరికించుకుంటే పందెం అనే మాట అన్నాడు. మలుపు తిప్పుతున్నారా లేకపోతే ఏంది అనేది అర్థం కావడం సార్. కనీసం చంపి ఉంటే మా పాపను మాకు ఇస్తే దానం చేసుకున్నాం అంటే కూడా ఇవ్వడం లేదు. చూపిస్తే కూడా చాలు సార్, మాకు మా పాపను మేము ఎత్తుకపోయి దానం చేసుకుంటాం. ఇంత దారుణంగా ఉంటే ఏం చేయాలి సార్, ఏం అర్థం కావడం లేదు. వైరెడ్డి శబరమ్మ మాకు అండగానే ఉంది, బాగానే ఉంది, దగ్గరుండి పాపం చూసుకుంటుంది. మామే అన్న పవన్ అన్న కొంచెం రా అన్నాను, ఏదో వాళ్ళమన్నా మేము నీ కొరకే చూస్తున్నామన్నా పవన్ అన్న, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం సార్ రండి సార్, కొంచెం మీరు వచ్చి మాకు న్యాయం చేయండి సార్, వచ్చి మీరు మాకు న్యాయం చేయండి. కనీసం బాడెన్న అప్పగియండి సార్, మాకు బాడెన్న అప్పగివ్వండి, దానం చేసుకుంటామన్నా. రండి అన్న సార్, రండి అన్న. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ చూడండి సార్, మా బతుకులు బీద వాళ్ళం సార్. మేము పాపను చంపి కనీసం మా పాపను మాకు ఇవ్వాలంటే కూడా ఇంక చూపించలేదు. అంతకులు చంపేసినామని అంటున్నారు. కనీసం చంపితే పలానా చోట ఉంది దానం చేసుకుంటారు అని అంటే కూడా మేము దానం చేసుకుంటాం.